పర్యావరణ పరిరక్షణకు యువత కృషి అవసరం. పర్యావరణ హితంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి. డాక్టర్ ఎంవివి మురళీ మోహన్, కేంద్ర కార్యవర్గ సభ్యులు, భారత ప్రజారోగ్య సంస్థ. పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చేయాలి అంటూ భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవివి మురళీ మోహన్ కోరారు. గురువారం ఉదయం ఎంబీపీ కాలనీలో 7th డే అడ్వెంటిస్ట్ విద్యా సంస్థలో వ్యూ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ యాక్షన్ వర్క్షాప్ లో ఆయన మాట్లాడారు. హితోష్ణ స్థితి వేడెక్కకుండా యువత పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. మొక్కలు నాటి పెంచాలని, అడవులు, కొండలు, గుట్టలు పరిరక్షణకు కృషి చేయాలని హితవు పలికారు. నదులు, వాగులు, సముద్రాలలోనికి హానికరమైన రసాయనాలు, భారీ రోహాలు, హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్లకుండా చూడాలని, ప్రజలను చైతన్యపరచాలని కోరారు. సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంలో పలు సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమాలు తాను స్వయంగా విద్యా సంస్థలో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. సంస్థ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జితేందర్ సింగ్, టీచర్ స్వాతి సింగ్, ఏకో వారియర్ జేవి రత్నం, గ్రీన్ వాలంటీర్స్ జె రవితేజ, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. I am also like him who taught 20 years the same topics for 11th and 12th in ICS and ISC schools. We are very happy that we have this privilege to learn, because what we learn we have to practice it, right? What we learn, it's not just listen and just forget it. What we learn today, it should be implemented in our daily life, and as a result what will happen, you become the part of నేను ఎన్విరాన్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఢిల్లీలో 3 years నుంచి ఉన్నాను. నేను ఢిల్లీలో 3 years నేను ప్లాంట్స్ గురించి అండ్ నేను చాలా ప్లాంట్స్ నాటాను. అక్కడ 300 ప్లాంట్స్ నేను నాటి మా టెర్రస్లో 300 ప్లాంట్స్ నాటి డిస్ట్రిబ్యూట్ చేసి నేను తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త అంటే నీళ్ళల్లో తడిసిందని కాదు. తడి చెత్త అంటే బయోడిగ్రేడబుల్, పొడి చెత్త అంటే నాన్ బయోడిగ్రేడబుల్. ఈ 2 రకాల చెత్తల్ని మనం వేరువేరుగా మనం మున్సిపాలిటీ వారికి ఇవ్వాలి. ఇవే కాకుండా చెత్తల్లో ఇంకెన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మొబైల్ వాడుతూ ఉన్నాను. ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ మొబైల్ పడేసి కొత్త మొబైల్ కొనుక్కుంటాను. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ వేస్ట్. యూ విల్ బై టీవీ. మీ నాన్నగారు టీవీ కొన్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత కొత్త మోడల్ వచ్చిందని చెప్పి ఈ టీవీ పక్కన పడేశారు. ఈ వేస్ట్. ఈ వేస్ట్ని మనం సక్రమంగా కానీ డిస్పోజ్ చేయకపోతే కనుక ఇట్ లీడ్స్ టు ఎ వెరీ బిగ్ హెజార్డ్. ఇంకా ఏమి వేస్ట్లు ఉంటాయి చెప్పరు నాన్న? హాస్పిటల్ వేస్ట్ ఈజ్ హెజార్డస్ టు అవర్ లైఫ్. మన తాలూకా ప్రాణానికి చాలా ప్రమాదకరమైనది ఆసుపత్రి వ్యర్థాలు. అంచేత ఆసుపత్రి వ్యర్థాలు ఏమైనా ఉంటే, ఆసుపత్రి వ్యర్థాలు మా ఇంట్లో ఎలా వస్తాయండి అని మీరు అడగచ్చు. ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉండొచ్చు, వాళ్ళు టెస్ట్ చేసుకుంటుంటారు. అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలి కట్లు కట్టుకుంటే ఆ కట్లు మార్చుకుంటుంటారు. ఇవన్నీ హాస్పిటల్ వేస్ట్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి వేస్ట్. ఏం వేస్ట్ అది? ట్యాబ్లెట్స్ ఆల్సో ప్రొకేట్ చేసి మున్సిపల్ వర్కర్లకు ఇవ్వాలి. ఈ రకంగా చేస్తే మనకేంటి లాభం? ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా మున్సిపాలిటీ వాళ్ళు? ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కాపులు పడన ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో పోసేస్తుంటారు తీసుకెళ్ళి. అది కొండల్లా పెరిగిపోతూ ఉంది. ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆ చెత్తతోటి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ విద్యుత్ని మనం ఉపయోగించుకుంటాం. అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది మనకి. కార్బన్ డైఆక్సైడ్ మనం ఎమిట్ ఎలా చేస్తున్నాం? మనం ఏ రకంగా కార్బన్ డైఆక్సైడ్ మనం ఎమిట్ చేస్తూ ఉన్నాం?
వెహికల్, వెరీ గుడ్. వెహికులర్ యూసేజ్. స్కూల్కి వచ్చేటప్పుడు మీరంతా ఎవరి పేరెంట్స్తో వాళ్ళు స్కూటర్ల మీద మోటార్ సైకిల్ మీద రావడం కాకుండా ఒక కామన్ స్కూల్ బస్సు ఏదైనా ఉంటే దానిలో రండి, లేకపోతే ఒక కామన్ ఆటో రండి. సో దట్ ఒకే వెహికల్ ఓ 10 మంది పిల్లలకి అది పనికొస్తుంది. ఫ్యాక్టరీ అని ఎవరు చెప్పారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలు. మీకు ఒక విషయం తెలుసా, మనకి ఇక్కడికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి అని ఒక ఊరు ఉంది. లేదా పెరుగుదల లేకుండా కూడా పోద్ది వాటిల్లో. దానివల్ల కొన్ని సంవత్సరాల క్రితం మన ఫిషర్మెన్ సీ కోస్ట్ నుంచి కొంచెం దూరం వెళ్తేనే వాళ్ళకి బోల్డంత చేపలు పడేవి. ఇప్పుడు చాలా లోపలికి వెళ్తే తప్ప వాళ్ళకి చేపలు దొరకటం లేదు. చేప మనకు ముఖ్యమైన ఆహారమే కదా. రేపు పొద్దున మనకు ఆహారం లేకపోతే మనం ఎంత నష్టపోతాం. ఇవన్నింటి మీద మనం దృష్టి పెట్టుకోవాలా. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఇందాక కార్బన్ ఎమిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు వెహికల్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అన్నింటికంటే ముఖ్యమైనది ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ వల్ల కార్బన్ ప్రొడ్యూస్ అవుద్దా? తయారు చేయడానికి జరిగే ప్రక్రియలో కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి మనకి 3 రకాలైన పద్ధతులు ప్రస్తుతం వాడుతూ ఉన్నాం. ఒకటి సోలార్ ఎనర్జీ, 2 విండ్ ఎనర్జీ, 3 వాటర్ ద్వారా వచ్చేది ఆయకట్టు హైడ్రో ఎలక్ట్రిక్, తర్వాత థర్మల్. కోల్ని బర్న్ చేసి. ఇవాళ ఢిల్లీలో ఇందాక రత్నం గారు చెప్పారు, గాలి పీల్చుకోవాలంటే 15 నిమిషాలకి 299 రూపాయలు ఇవ్వాలని. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? సుమారు 11-12 బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి అక్కడ. ఆ విద్యుత్ ప్లాంట్ల నుంచి వస్తున్న ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఢిల్లీ నగరంలో ఈవేళ మనం జీవించడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి మనకూడదు కదా. అంచేత మనం ఏం చేయాలి? కరెంట్ అనేది మనకు అవసరమే. మనం అవసరమైనప్పుడు కరెంటును వినియోగించుకోవాలి. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం